ఇంకోటి ఏంటంటే ఆమెకు ఆమె ప్రేమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా అది ఆమె ఎదురు చూడదు. వాళ్ళు మనల్ని ఇష్టపడని మనం ఎందుకు ఇష్టపడాలనుకోదు. తను ఎవరినైతే ప్రేమిస్తుందో, ఒక తండ్రిని కానీ, ఒక కొడుకును కానీ, ఒక భర్తను కానీ, ఒక అన్ననో తమ్ముడినో అక్కనో చెల్లెనో కానీ, ఎవరిని భగవంతుడిని కానీ ప్రేమించిందంటే ఆ భగవంతుడి వరం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ తండ్రి ఆదరణ చూపినా చూపకపోయినా, ఆ భర్త రోజు 4 తన్నులు తన్నినా, ఆ కొడుకు వృద్ధాప్యం వచ్చినాక ముఖం చూడకపోయినా, ఆ ప్రేమలో మాత్రం నిష్కలంకంగా నిష్కల్మషంగా ఉంటుంది. అది స్త్రీ యొక్క తత్వం. అది స్త్రీకి తప్ప ఎవరికి ఇయ్యలేదు భగవంతుడు. దానికి కారణం ఏంటంటే ఆమె బ్రహ్మ అమ్మ అంటారు కదమ్మా. బ్రహ్మ అమ్మ సృష్టికర్త బ్రహ్మ తన యొక్క పరిస్థితిని స్త్రీకి ఇచ్చింది. బ్రహ్మ బాధ్యతను అప్పగించింది. ఎందుకంటే ఆమె లేకపోతే సృష్టి లేదు. అయ్యేటప్పటికి బాధ్యత ఇవాళ మనం ఇంటికి తాళవేసి ఎవరో ఒక అమ్మాయికి అప్పచెప్పిపోయినాం, మనం కంటే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మనమైనా ఒక్కోసారి ఎప్పుడైనా తలుపులు వేయకుండానో తాళాలు పెట్టకుండానో ఉంటామేమో, బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇంకా ఆమె సర్వప్రాణాలు ఆ ఇంటి మీద పెడుతుంది. ఆమె బాధ్యత తీరిందాక అగో అలాంటి పొజిషన్ భగవంతుడు ఇచ్చింది ఆమె అమ్మకు. అమ్మ పొజిషన్. అమ్మ అంటే సృష్టికర్తవే. అందుకని కొడుకు తీసుకుపోయి ఈ రోజుల్లో వృద్ధాప్యం కాగానే వృద్ధాశ్రమంలో వేసినా కూడా ఆమె ఆ వృద్ధాప్యంలో నీలుగుతూ నిక్కుతూ కూడా నా కొడుకు క్షేమంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. అది అమ్మకు తప్ప ఎవరికి సాధ్యమమ్మా. అది స్త్రీతత్వం. కాబట్టి ఇలాంటి గొప్ప స్త్రీతత్వాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. కాబట్టి ప్రాచీన కాలం నుండి కూడా స్త్రీ, ఇప్పుడు మనం అనుకుంటాం ఈ రోజుల్లో ఏదో అధునాతన కావాలి, స్త్రీకి స్వేచ్ఛ లేదని, లేకపోతే స్త్రీలు ఇప్పుడే చదువుకుంటున్నట్టు, ఇప్పుడే అన్ని రంగాలలో పనిచేస్తున్నట్టు అనుకుంటున్నాం. కాదు. మనం చాలా తెలుసుకునేది ఉంది. స్త్రీ ఏ రోజులే ప్రాచీన కాలం, అతి ప్రాచీన కాలం, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే స్త్రీకి సర్వ హక్కులు ఇచ్చారు. స్త్రీ తత్వాన్ని గురించి చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి ఒక తత్వం అనేది. అసలు ఎప్పుడు కూడా దేవుడు కానీ, ప్రాచీనులు కానీ, మన ఋషులు కానీ, మునులు కానీ, ఏ కావ్యాలు కానీ స్త్రీతత్వం ఇది పురుషతత్వం ఇది అని విభజించలే. మధ్యలో మనమే ఏం చేసినామంటే పురుష అహంకారంతో స్త్రీకి స్వేచ్ఛ ఇస్తే ఈమె అన్ని రంగాలలో మమ్మల్ని మించిపోతుందనే ఇదితోటి ఒక సౌందర్యం, ఒక అందం అనేటువంటి ఒక అపేక్షకు స్త్రీని లొంగతీసి ఆమెను ఎక్కడే వదిలేసింది. కానీ ఎవ్వరు కూడా లిస్టులు పెట్టలే. స్త్రీ ఏడవాలి, స్త్రీ ఇంట్లోనే ఉండాలి, స్త్రీ గేటు దాటిపోకూడదు, లేకపోతే స్త్రీకి ధైర్యం వద్దు అనే లిస్టు లేదు. పురుషునికి కూడా అదే విధంగా లేదు.